మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, తులారాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. మరి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? వీళ్ళ కలిసి వచ్చే అంశాలేంటి, కలిసి రాని అంశాలేంటి, ఎలాంటి మార్పులు చేర్పులు వీళ్ళ లైఫ్లో చేసుకోవడం ద్వారా విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి హైపర్ హ్యూమినిటీ అంటే మానవత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే దాంతోపాటు మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మొండి అనేది వాళ్ళకి కొంత వివాదమై ఆర్గ్యుమెంట్స్ అయ్యి వాళ్ళ లైఫ్కే ప్రాబ్లమ్స్ అవుతాయి. అదొకటి ఉంటుంది. తర్వాత హైపర్ టెన్షన్, బాగా హైపర్ టెన్షన్ ఒకటి. టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాగా టెంప్ట్ అవుతుంటారు వీళ్ళు. ఆ టెంప్ట్ అవ్వటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువగా రావటం ఒకటి, భావ ఉద్వేగాలు ఒకటి, అలానే భావ ఉద్వేగాలతో ఒకటి మొండితనం ఒకటి, కొన్ని ఆలోచనలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు ఉండటం ఒకటి, ఎవరిని కూడా వీళ్ళు లెక్క చేయలేని స్థితిలో ఉంటారు. అంటే టోటల్గా ఎవరిని లెక్క చేయరు. హైపర్ టెన్షన్, మానవత్వం అనేది బాగా పెరిగిపోతుంటుంది. అలానే ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎవరైనా సరే వీళ్ళతో మొండిగా వ్యవహరిస్తే అంటే వీళ్ళు కరెక్ట్గా రోడీగా ఉంటారు. అంటే నేను ఎవరిని లెక్క చేయను, నో బడీ, అసలు ఎవరిని నేను లెక్క చేయాల్సిన పనేంటి అని ఒక్కో టైంలో అహంకారం అనేది పైకి పెచ్చురుళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మానవత్వం లేదా అంటే మానవత్వం ఉంటుంది. బాధలు పడే వాళ్ళ కష్టాలు తీరుస్తుంటారు. బంధుమిత్రులతోటి అంతా కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ప్రేమ, లవ్, అట్రాక్షన్ అన్నీ ఉంటాయి. ఏది చూసినా అతిగా ఉంటుంది, హైపర్గా ఉంటుంది. టెన్షన్ హైపర్గా ఉంటుంది, హ్యూమనిటీ హైపర్గా ఉంటుంది, హైపర్ లవ్, హైగా లవ్ ఉంటుంది. ప్రేమించారా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎవ్వడు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళు అగ్రీ కారు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ప్రేమించాలి అని అనుకుంటే ఆ అబ్బాయి, తులారాశిలో పుట్టిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అలానే ఆలోచన చేస్తారు. అంటే ఇక్కడ ఈ లీబ్రా సంబంధించిన ఈ జోడియాక్ సైన్లో ఇలానే ఉంటారు. కొంత మొండితనం, వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా చేయాలని ఆలోచన చేస్తుంటారు. ఎవరన్నా ఆపారో వాళ్ళకి ఆపోజిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మీద కోపంగా ఉండటం, రూఢీగా ఉండటం, అది బోత్ మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరు కూడా అలానే ఆలోచన చేస్తారు. మేము ఎందుకు అలా ఆపాలి, మేము ఎందుకు అలా ఉండాలి, నేను చెప్పిందే నిర్ణయము, నేను చెప్పిందే రాజశాసనము, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే కరెక్టు అని వెళ్ళిపోతారు. అంటే ఇతరుల యొక్క మాటను ఓపికగా వినే అవకాశం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. కొద్ది వయసులోనే ఉంటుంది అది. ఏజ్ పెరిగే కొద్దల్లా 45-50 పెరిగే కొద్దల్లా రూఢీగా ఉంటారు. అంటే మొండితనంగా ఉంటారు. అక్కడ దానిలో కూడా ఈ చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళు కూడా అలానే ఉంటారు. అంటే ఆ నక్షత్రంలో ఉండే వ్యక్తులు కూడా అలానే ఉంటారు. అంటే హై లెవెల్గా ఉండాలని, హై లెవెల్గా ముందుకు వెళ్ళాలని, బాగా డబ్బు సంపాదించాలని, లైఫ్లో లీడ్ చేయాలని, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని, నాకంటే నెంబర్ 1 ఎవరు ఉండకూడదని ఒక ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకంటే నెంబర్ 1 ఉండకూడదు, సెకండే ఉండాలి, నేనే మోనార్క్ని, నేనే ఎమినెంట్ పర్సన్ని, నేనే స్కాలర్ని, అలా థింక్ చేస్తుంటారు. అంటే ఎదుటివాడిని తొక్కే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఆ హ్యూమినిటీలో కూడా తొక్కే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే మానవ కోణంలో మనం చూస్తున్నా ఆ మానవ కోణంలో కూడా తొక్కుడు కూడా ఉంటుంది. హెల్ప్ చేస్తారు కానీ తొక్కేస్తారు. మళ్ళీ డిసప్పాయింటెడ్ చేయడు, మళ్ళీ ప్రోత్సహిస్తారు, వెన్ను తడతారు, ప్రోత్సహిస్తారు, కానీ బట్ నాకంటే కింద ఉండాలి. అలా థింక్ చేసే స్వభావం ఈ రాశి వారి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు గురుగారు? ఫ్రెండ్స్ని నమ్మ, బంధువులు నమ్మ, ఎక్కడ నష్టం జరుగుతుంది వీళ్ళకి? వీళ్ళ జీవితంలో వీళ్ళ యొక్క నిర్ణయాల వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు స్వయంకృత అపరాధం చేస్తుంటారు. ఆ స్వయంకృత అపరాధం వల్ల వీళ్ళు నష్టపోతారు. వీళ్ళని ఎవరు మోసం చేయరు, వీళ్ళే పెద్ద మోనార్కులు. అందులో రాస్యాధిపతి శుక్రుడు,
ప్రేమగా ఉంటారు, ప్రేమికులుగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు వాళ్ళు. కానీ బట్ ఎవరి వల్ల మోసం చేయటం కాదు, కానీ తను సెల్ఫ్గా మోసం చేసుకునే, చీటింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెల్ఫ్ చీటింగ్ అని అర్థం, స్వయంకృత అపరాధం. దానివల్ల నష్టపోతారు. ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు? రెండు కూడా బోత్ బాగుంటాయి. వ్యాపారం, బిజినెస్ బాగుంటుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. ఏ రంగాల్లో పెట్టుబడి బాగుంటుంది వీళ్ళకంటారు? వీళ్ళు కళారంగంలో, తర్వాత కళారంగంతో పాటు ఆర్ట్కి సంబంధించింది, ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్టార్లో కానీ, అలానే ఎడ్యుకేషన్తో పాటు గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ షోరూమ్స్ కానీ, లగ్జరీ కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ, వీటిల్లో అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి 3 రంగాల్లో చాలా బాగుంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే, తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో లవ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్ అట్రాక్షన్ ఉంటున్న స్వాతి నక్షత్రం వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రాశుల వాళ్ళకి జరగదు. ఈ రాశి వాళ్ళందరికీ సెకండ్ ద్వితీయకళత్ర దోషం అనేది లేదు, కానీ బట్ స్వాతి నక్షత్రం వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమ విఫలం కావటం కానీ, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి మ్యారేజ్ అనేది పోస్ట్ పోన్ కావటం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ జరిగే అవకాశాలు, ఇలాంటివి ఒక 10 నెంబర్స్లో 6 నెంబర్స్ వరకు ఉంటాయి. మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది, బాగానే ఉంటారు. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా కలిసిపోయి బాగుంటారు. కానీ విజయం సాధించడంలో బాగా కష్టపడి ముందుకెళ్తారు వీళ్ళు. బాగా అంటే కొత్తదనం కోరుకుంటారు వీళ్ళు. అంటే ఒక వ్యక్తి చేసే పనికి వీళ్ళు కొత్తదనంగా ఆలోచన చేసి న్యూ క్రియేషన్, న్యూ జనరేషన్, దానితో పాటు ట్రావెల్ చేస్తుంటారు వీళ్ళు. బాగా అధిక ప్రయాణాలు చేయటం, వాళ్ళ వంశాన్ని ఉద్ధరించటం, ఎక్కువ మంది పిల్లల్ని సంతానం కలగటం, అయితే డెవలప్మెంట్ తీసుకొని రావాలని, అంతా నాదే ఉండాలి, నేనే నెంబర్ 1గా ఉండాలి, నేనే స్టార్డమ్లో ఉండాలి, ఒక థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే నేనే ఇంకా మోనార్క్, నేనే నెంబర్ 1, నేనే సూపర్ స్టార్, ఆ మోడల్లో ఆలోచన చేసే వ్యక్తులు ఒక రంగంలో కాదు, ఏ రంగంలో, ఎనీ సెక్టార్, ఆర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ ఎనీ బిజినెస్లో కూడా నేనే నెంబర్ 1గా ఉండాలి, అలాంటి నెంబర్ని చూస్ చేసుకుంటారు. నేను 10లో ఉండను, 8లో ఉండను, 7th ఉండను, 2nd కూడా నెంబర్ 1, అలా చూస్ చేసుకునే వ్యక్తులు ఈ లిబ్రా దానిలో ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళలో. ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అన్ని విధాలా వీళ్ళకి కలిసి వస్తుందంటారు గురుగారు? వీళ్ళకి ముఖ్యంగా పరిహారం చేసుకోవాల్సింది అమ్మవారి యొక్క ఆరాధన. అమ్మవారి యొక్క ఆరాధన చేయాలంటే ఏంటంటే, మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. కాశీలో అన్నపూర్ణాదేవి, మరి ఇక్కడ అలంపూర్లో జోగులాంబ, శ్రీశైలంలో భ్రవరాంబిక, అలా పిఠాపురం పురోహితిక అమ్మవారు, అలానే ఉజ్జయిని కాళేశ్వరి, ఇలాంటి అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠాలని దర్శనం చేయటం మంచిది. ఏదో ఒక పీఠాన్ని దర్శనం చేయటం చాలా మంచిది, ఇంపార్టెంట్. దాంతోపాటు వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే, సత్యదేవుడి యొక్క వ్రతాన్ని నిర్వహించుకోవాలి. వీలైతే దీపావళి సందర్భంగా కార్తీక మాసంలో విశ్వనాథాష్టకాన్ని చదవటం, అలానే విశ్వనాథాష్టకంతో పాటు కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చేసుకోవటం, అమ్మవారి యొక్క ఆరాధన, పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అంటే శివుణ్ణి, పార్వతిని ఆరాధన చేయటం చాలా మంచిది. అందులో చిత్తా నక్షత్రంలో వాళ్ళు దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే స్వాతి నక్షత్రం వాళ్ళు చిన్నమస్తాదేవి, ధూమవతి, గోవును ఆరాధన చేయాలి. రాహు వాళ్ళు అంటే ఏదైతే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు, అంటే రాహు యొక్క ఆరాధన, గోవును సేవించటం. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు విష్ణువుని ఆరాధన చేయాలి. ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది ఉండి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది వీళ్ళకి. కానీ ఆ మొండితనాన్ని, స్వయంకృత అపరాధాన్ని తగ్గించుకుంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. అదృష్టాన్ని తీసుకొచ్చే రత్నాలు ఏంటి గురుగారు వీళ్ళకి? అదృష్టాన్ని రత్నం ఏమిటంటే, తులారాశి వాళ్ళకి రాశిపరంగా మనం చెప్పబడుతుంటే వజ్రాన్ని పెట్టుకోవాలి. ఇందులో చిత్తా నక్షత్రం వాళ్ళు పగడము, అలానే స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గోమేధికం అనేది పెట్టుకోవటం మంచిది. తర్వాత వచ్చేటప్పటికల్లా
జ్యేష్ఠ నక్షత్రం వల్ల ఎమరాల్డ్ స్టోన్ పెట్టుకోవడం చాలా మంచిది. ఈ స్టోన్ ధరించడం చాలా మంచిది. ఏదైనా శక్తివంతమైన ఆలయం వీళ్ళకి తెలియజేయండి గురుగారు. దిశ దశ మారాలంటే, అదృష్టం కలిసి రావాలంటే ఏ టెంపుల్కి వెళ్ళాలి వీళ్ళు? వీళ్ళు తప్పకుండా కాశీ అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. కాశీ అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి శుభాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.